అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ అనాలోచిత యుద్ధం చేస్తున్నాయన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదన్నారు. ఇరాన్, ఇజ్రాయెల్తో ఇండియా స్నేహంగా ఉందన్నారు. ఇరాన్ వాళ్ళు థ్యాంక్ యూ ఇండియా అని అంటున్నారని చెప్పారు. భారత్ ఎప్పుడూ శాంతిని కోరుకుంటుందని చెప్పారు. కానీ ఎవరైనా ఇండియా జోలికి వస్తే ఆపరేషన్ సింధూర్తో భారత ప్రతాపం ఏంటో చూపించామన్నారు. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో జరిగిన ఖేల్ ఇండియా, ఫిట్ ఇండియాలో భాగంగా నవ్ యువ భారత రన్ కార్యక్రమంలో పాల్గొన్నారు వెంకయ్య నాయుడు. ఇవాళ ప్రపంచంలో మనకి అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం ఎలాంటి కారణం లేదు, అకారణమైన యుద్ధం ఇది. అమెరికా అధ్యక్షుడు ప్రపంచంలో గొప్ప ప్రజాస్వామ్య దేశమైన అమెరికా అధ్యక్షుడు, మనందరూ గౌరవిస్తాం అమెరికాని కలిసి దేశం కాబట్టి. కానీ ఆ అధ్యక్షుడు మాట్లాడుతుందో ఆయనకే తెలవడం, ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతుందో ఆయనకే తెలవడం లేదు. అది తప్పుడు సంకేతాలు పంపిస్తుంది. అలాగే ప్రపంచ శాంతి అవసరం. నేను ఇందాక చెప్పాను కదా, ఇఫ్ యూ హ్యావ్ టెన్షన్ యూ కెనాట్ పే అటెన్షన్ అండ్ హ్యావ్ రిటెన్షన్ అండ్ లివ్ విత్ రిటెన్షన్. అందుకని మనం మానసిక శాంతి ఉండాలి, కుటుంబంలో శాంతి ఉండాలి, సమాజంలో శాంతి ఉండాలి, దేశంలో శాంతి ఉండాలి, ప్రపంచంలో శాంతి ఉండాలని కోరుకునేవాళ్ళం. మనందరం యుద్ధానికి వ్యతిరేకంగా నిలబెట్టాలి, మాట్లాడాలి. నేను ఎక్కడో చూశాను నేను, సార్ మన ప్రధానమంత్రి గారు ఎక్కువగా మాట్లాడలేదు. ప్రధానమంత్రి దేశంలో కీలకమైన పదవిలో ఉన్నాడు. ఆయనలాగా ఈయన కూడా మాట్లాడితే ఏం జరుగుతుంది మీ అందరూ కూడా తెలుసు. అవసరం వచ్చినప్పుడు తగిన చర్య తీసుకోవాలా, దానికి సమాధానం చెప్పాలా. ఇవాళ ప్రపంచంలో అనేక మందికి ఎల్పిజి గ్యాసు లేకపోతే మిగతా ఇవన్నీ కొరత వస్తున్న భారతదేశానికి మనకి నిరాటంకంగా వస్తున్నాయి. ఒక పక్క ఇరాను, రెండవ పక్క ఇజ్రాయెల్, రెండు దేశాలతో కూడా మనం స్నేహం కొనసాగిస్తున్నాం. ఇది అందరికీ సాధ్యమయ్యే పని కాదు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ప్రధానమంత్రి ఇజ్రాయెల్కి వెళ్ళి వచ్చాడు. ఇజ్రాయెల్ మనకు కావాల్సిన ఆయుధాలు, అధునాతన సాంకేతిక టెక్నాలజీ మనకు అందిస్తుంది. దాంతో స్నేహంగా ఉండాలి. మరొకటి ఇరాన్ కూడా మన మిత్రదేశమే. అందుకని ఇరాన్ వాళ్ళు నన్ను చూశారు, మీరు ఒక మిసైల్ ఎగరేశారు, దానిపైన రాశారు థ్యాంక్ యూ ఇండియా, థ్యాంక్ యూ ఇండియా అని చెప్పి రాశారు. అంత యుద్ధం జరుగుతుంటే వాళ్ళిద్దరి మధ్యలో. కాబట్టి కొంతమంది పాపం అవగాహన లేక మన దేశం గట్టిగా చురుగ్గా ఉండాలా, తీర్మానం చేయాలా, ఖండించాలా, దాంతో జరిగేది ఏమీ లేదు. మనం చెప్పాలి, యుద్ధం మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు, ప్రపంచ శాంతి ముఖ్యం అని చెప్పి మనం ఎప్పుడు అదే వస్తాం. సర్వమానవ సౌభ్రాతృత్వం, ప్రపంచం అంతా శాంతిగా ఉండాలా, మనం శాంతి కాముకులు. కానీ మన జోలికి ఎవరైనా వస్తే ఆపరేషన్ సింధూర్ లాగా తిరిగి వాళ్ళకి సమాధానం చెప్తామనే సందేశాన్ని కూడా ప్రధానమంత్రి గారు ఇచ్చారు. దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు అందరూ ఒకే విధంగా మాట్లాడాలి. క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రపంచ దేశాలకు సంబంధించిన విషయాల విషయంగా అంటే మామూలు విషయాలే కాదు, రాజకీయ విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి. కానీ దేశానికి సంబంధించి మాట్లాడేటప్పుడు అందరూ ఒకే దాంతో మాట్లాడాలి. యుద్ధకాలం ఇది. అందుకని ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం అందిస్తున్న సూచనలు వాటిని ఎప్పటికప్పుడు తప్పనిసరిగా పాటించాలని చెప్పని ఈ సందర్భంగా మనం